నమస్తే వెల్కమ్ టు 9+ బాక్స్ ఆఫీస్. సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తున్న ప్రతి స్టార్ స్టోరీ నుంచి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్స్ వరకు, రిలీజ్ ముందు హంగామా నుంచి రిలీజ్ తర్వాత రికార్డ్స్ వరకు సినీ ప్రపంచంలో జరిగే ప్రతి హాట్ అప్డేట్ ఇప్పుడు మీ ముందుకు మన 9+ బాక్స్ ఆఫీస్ లో. మరింత ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. పెళ్లిపై ట్రోల్స్, నెటిజన్లకు షమితా శెట్టి స్ట్రాంగ్ కౌంటర్. పెద్ది కథపై ప్రధాని మోడీ ఆసక్తి, ఢిల్లీ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. రజనీకాంత్ తో రంగమ్మత్త, కొత్త సినిమాపై ఊహాగానాలు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో మనోజ్ భావోద్వేగం. హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఒక్క అడుగు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే ట్రోల్స్ కు కొందరు మౌనం పాటిస్తే మరికొందరు తమదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు. తాజాగా నటి షమితా శెట్టి కూడా అలాంటి సమాధానంతో వార్తల్లో నిలిచారు. తన వయస్సు, పెళ్లి గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లకు షమిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం షమిత జవాబు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ట్రోలర్స్ ఏమన్నారు, షమిత ఏం జవాబిచ్చారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. షమితా శెట్టి ఇటీవల షేర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన కొందరు నెటిజన్లు ఆమెకు వయసు పైబడుతోందని, సమయానికి పెళ్లి చేసుకుని ఉంటే పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యేవారని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్పై స్పందించిన షమిత, వయసు పెరగటం అనేది సహజమైన ప్రక్రియ అని, కాలంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ మార్పులు వస్తాయని, శారీరక అందం శాశ్వతం కాదని, ప్రస్తుతం తాను ఎంతో ఫిట్గా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో సంతోషంగా జీవిస్తున్నానని అన్నారు. ఒక మహిళ విలువను కేవలం పెళ్లి, పిల్లలతో మాత్రమే కొలవటం సరైన ఆలోచన కాదని ఆమె గట్టిగా చెప్పారు. పెళ్లి గురించి ప్రశ్నించిన నెటిజన్కు షమిత ఇచ్చిన సమాధానం మరింత వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకొని మీరేం సాధించారు, నా వ్యక్తిగత జీవితంపై మీకెందుకు అంత ఆసక్తి అంటూ నేరుగా నెటిజన్ను ప్రశ్నించారు షమితా శెట్టి. అంతేకాదు, నచ్చకపోతే తన సోషల్ మీడియా పేజ్ని అన్ఫాలో చేయాలని కూడా ఆమె గట్టిగా చెప్పారు. ఒక మహిళ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎలా జీవించాలి అనే నిర్ణయం పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, సమాజం విధించే మూస ధోరణులను మార్చాల్సిన అవసరం ఉందని షమిత పరోక్షంగా సందేశమిచ్చారు. ఇక తెలుగు ప్రేక్షకులకు పిలిస్తే పలుకుతా సినిమాతో పరిచయమైన షమితా శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ధైర్యమైన సమాధానాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో హీరో రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా పెద్ది సినిమా కథ గురించి ఆయనే స్వయంగా అడిగారని చరణ్ అన్నారు. ఇది వికసిత్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే కథ అని చరణ్ చెప్పగా, ఒక వ్యక్తి స్ఫూర్తి సమాజాన్ని ఎలా మార్చగలదో వివరిస్తూ ప్రధాని మోడీ తనతో ఓ ప్రేరణాత్మక ఫుట్బాల్ కథను పంచుకున్నారని చరణ్ చెప్పారు. అలాగే పెద్ది కూడా ఓ సాధారణ యువకుడు తన గుర్తింపు కోసం చేసిన పోరాటం, స్ఫూర్తిదాయక ప్రయాణం చుట్టూ తిరిగే కథ అని రామ్ చరణ్ అన్నారు. Welcome Delhi press. Thank you so much for coming here. Means a lot to have all your support. Coming to your question, sorry. So about the movie, what would you like to tell the press? I mean, it's everything what Bowman sir said, Divyendu said, and Janvi said. And I would just add to that saying, like Janvi said, बहुत शिद्दत से काम किया है. हम लोग very sincerely we worked, and I'm so fortunate to have a very sincere producer, a very sincere director, and the legend, Mr. A.R. Rahman and Bowman sir, Divyendu. It is, I mean, this won't happen if it's planned. I think it's a very divine intervention that all this happened. And like knowingly or unknowingly, we worked very, very sincerely for the last 2.5 years. And it's a good film. End of the day, it's a great entertainer. Yes, it has some uplifting moments. It will inspire you. And like my producer said, please go with children. I don't know the impact it will have on them, but it will not disappoint them. You will be happy that you've taken your children to this film. Right.
Sir, as Baban sir also said कि जो talent है वो ऐसी ऐसी जगह पे छुपा हुआ है कि हम जानते ही नहीं हैं. And this movie, this movie highlights कि talent बहुत छोटे से एक गांव district से भी आ सकता है. So what would you like to say? क्योंकि obviously you traveled a lot इस movie के shoot पर भी आपने अलग-अलग states अलग-अलग countries में भी shoot किया है. So what would you like to tell people कि जो talent है, जो इतना talent इंडिया में छुपा हुआ है, इसको बाहर निकालने की भी कितनी ज़्यादा ज़रूरत है? I mean, the films that we are making in the South have changed. It's not very urban driven. It's completely mitti ka stories. All the 3 films I've done, which are really done very well in the box office, all are hamara mitti ka stories. Right. Like Bowman sir said, they're not in the cities. They're maybe in the villages, the towns. They're super talented. Our archery team of India, all the archers of India are from a tribal. They're Okay. tribals. Wow. Inherently they have that talent of bow and arrow, so none of them have come from the cities and the YMCAs. They have come from the tribals. So it is nice that some chairman of archery have found that talent in the villages and the tribal clan. Like that in West Bengal, there is the most famous Praveen, उनका नाम क्या है? West Bengal में वो stadium भी बनाया था ना, Mohammed, हाँ. So I was in Delhi last time. I was meeting Mr. Modi and I told him, he asked me, what is this film about? Yeah. I said, sir, I don't know if it's true, but Vikasit Bharat, it's empowering of our villages. वैसी concept है, sir. He said, Ram, एक बार we were campaigning in West Bengal. There was जब मैं campaign कर रहा था, there was a bunch of people. ऊपर jersey था, नीचे langot और वो सब पहन के था. So they asked, where are you from? They are from a smallest village near West Bengal. And today, almost one person, 80 or 40, 50 years back, there was one person called Mr. Mohammed who came from there and he played for the Indian football team. Today, there are more than 85 people from that village who are playing for the football. क्या बात है? मज़ा आता है यार, come on. So it's that one person who can make a huge difference. And this Peddi is one of those guys who comes from a very tribal town. Right. He's making a difference. And like Divyendu said, it's all about identity. True. Sir, आपने you played a cricketer, then पहलवान बने आप, then a sprinter. सबसे tough कौन सा था इन तीनों में से उसके लिए prepare करना, उसको play करना? Purite. Everything was tough. Yeah. But when you do it with so much of love and passion, you want to do it again and again. It's not tough. I mean, tough is not the right word, but I enjoy doing all of it. But I specifically want to talk about the पहलवान वाला, the part. I think वो देखने में लग रहा है कि उसके पीछे बहुत ज़्यादा मेहनत लगी है for this वो body. तो tough ही था. वो तो tough ही था. अगर if you have to select one, तो I think पहलवान वाला was the one, right? I mean, like you said, I was not completely vegetarian. Out of the 2 years, Yeah. maybe about 8 to 10 months, I was vegetarian because of my the penance I do. True. And it was very, very different from the other physiques. But this film required it. This role required it. I mean, it's all we know. I mean, that's all we should treat the character. And I think तीनों characters जो हमने देखे तीनों जो हैं बहुत ही powerful तरीके से निकल के भी आ रहे हैं. So to all the press sitting, sir, what would you like to address them? क्या बोलना चाहोगे उनको आप? I mean, thank you so much. I mean, the 4th June, please support the film and make sure you push the film and make sure everybody goes and watches this. It is something, it's an experience, like it's a very large scale a theater experience you're going to see. So yeah, I mean, once you like it on June 4th, please promote this film. Thank you. Thank you so much, sir. Thank you. Just last thing I wish to say, हालांकि देवेंदु ने बोल दिया कि आपका एक love triangle था, but अगर ये नहीं होता तो आप जितने handsome हो मेरा भी बन जाता आपके साथ. देवेंदु भाई ने फिल्म का genre भी बदल दिया था. But no, what a pleasure. Why Divyendu is loved so much, he's got this swag, he's got this, the way he walks, the way he talks. ये असली में भी ऐसी है. ऐसे ही है. Yeah, मुन्ना भाई जैसा है, मगर he doesn't abuse like मुन्ना भाई. In an interview, But talked उसका about his चाल- Gali being famous in South India as well. I love Delhi, the way Delhi vibes. I love it, and he is all Delhi. Yeah. Yeah.
యాంకర్గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం టాలీవుడ్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా సమ్మర్ వెకేషన్లో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ను కలిసిన అనసూయ తలైవాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అంటూ అనసూయ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అంతేకాదు ఈ ఫోటోల వెనుక ఏదైనా కొత్త సినిమా సీక్రెట్ ఉందా అన్న చర్చ కూడా ఇండస్ట్రీలో మొదలైంది. ఆ విషయాలు ఈ స్టోరీలో చూసేద్దాం. బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిగా బిజీగా ఉన్నారు. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో నటిగా కొత్త ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ పుష్పలో ద్రాక్షాయిని పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. తన సినిమాల కన్నా సోషల్ మీడియా ట్రోలింగ్లో ఎక్కువగా వినిపించే అనసూయ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అందుకు కారణం ఇటీవల కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్న అనసూయకు ఓ అరుదైన అవకాశం దక్కటం. అదే భారతీయ సినీ రంగంలో లెజెండ్గా నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్ను ఆమె ప్రత్యక్షంగా కలుసుకోవటం. ఈ సందర్భంగా రజనీకాంత్తో అనసూయ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులు ఆ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాసోటు సూపర్ స్టార్ను కలిసిన ఆనందం అనసూయ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ భేటీ కేవలం అభిమానంతో జరిగిందా లేక సినిమాపరమైన చర్చలు కూడా జరిగాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం రజనీకాంత్ రాబోయే చిత్రాల్లో ఒక కీలక పాత్ర కోసం అనసూయను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజనీకాంత్తో అనసూయ భేటీ మాత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రివనం సర్కిల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో హీరో మంచు మనోజ్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఆత్మీయ ఆలింగనం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న సరికొత్త మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ మూవీకి ఒక్క అడుగు అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేస్తూ మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక వైవిధ్యమైన బలమైన కథాంశంతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆయనకి ఎంత సహకరిస్తే అని నేను వెళ్తే ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్న విధానం చూసి ఐ ఇన్స్పైర్డ్ ఎ లాట్. ఈ రోజున ఈ సినిమా టైటిల్ ఒక్క అడుగు కాదు, చాలా పెద్ద అడుగు వేసినట్టు లెక్క. కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, అతిథులకి అందరికీ నమస్కారం. మన తెలుగు ఇండస్ట్రీ కళామ తల్లి ముద్దుబిడ్డలు, పెద్దలు, పూజ్యులు రవి గారికి, అశోక్ కుమార్ గారికి, ఆదిత్య గారికి, సముద్ర గారికి, పద్మిని గారికి, సార్కి అందరికి కూడా థ్యాంక్ యూ. ఎటువంటి సినిమా అయినా, ఎటువంటి కార్యక్రమానికైనా సరే ఇలాంటి పెద్దలు వచ్చే ఆశీస్సులు ఇవ్వటం అనేది చాలా మంచిది. మా చిన్న వాళ్ళకి ఇంత సమయం తీసుకొని వచ్చినందుకు అందరూ కూడా శేఖర్ మాస్టర్ తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ధన్యవాదాలు. ఇది గురించి అంటే ప్రతి సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందని వాళ్ళందరికీ తెలుసు. అందు గురించి అడగగానే, పిలవగానే వచ్చి ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ సార్. అలాగే శేఖర్ మోడల్ గురించి చెప్పాలంటే, శేఖర్ మాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే చాలా సంవత్సరాలుగా మా సత్య ఫిల్మ్ అకాడమీలో మెయిన్ రోలు తీసుకున్నారండి. ఇటు యాక్టింగ్ క్లాసెస్ కానీ, డైరెక్షన్ క్లాసెస్ అండ్ రైటింగ్ క్లాసెస్ అన్నీ కూడా శేఖర్ మోడల్ గారే తీసుకుంటారు. చాలామందిని తయారు చేశారు. వాళ్ళందరికీ కూడా తయారు చేయడమే కాకుండా చాలామందికి మా స్టూడియో ద్వారా, తన ద్వారా చాలా మంచి అవకాశాలు ఇవ్వటము, ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సలహాలు ఇవ్వటం, సంప్రదింపులు ఇవ్వటం కానీ, మంచిగా తయారు చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శేఖర్ మోడల్ గారు. మీరు మా స్టూడియో తరఫున మా ఇన్స్ట్రక్టర్గా ఉండటం అనేది మాకు చాలా హ్యాపీ. పొగిడేవాళ్ళు ఉంటారు కానీ తిట్టేవాళ్ళు ఉండరు. ఆ తిట్టేవాళ్ళ లిస్ట్లో ఫస్ట్ నేను ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. When you reach 50s, I tell you the secret. Present, you don't require any secret. ఎస్టర్డే శేఖర్ మోడల్ నాకు ఇన్విటేషన్ ఇచ్చి, మేడం తప్పకుండా రావాలి అన్నారు. అంటే ఏంటండి, మీరు ప్రొడ్యూసరా అని అడగలేదు. తను చూడగానే నేను అనుకున్నాను నువ్వు హీరోవా అని అడిగాను. సో ఆ ఒక్క మాట, ఈ ఒక్కడుగు టైటిల్ లాంచ్లో డెఫినెట్గా మీరు హీరో లుక్లో సంథింగ్ స్పెషల్గానే అనిపించారు నాకు. సో మీరే ప్రొడ్యూసరు, మీరే డైరెక్టరు, మీరే హీరో, ఆల్ ఇన్ వన్తో చేసినటువంటి ఈ ఒక్కడుగు ముందడుగు కావాలని కోరుకుంటున్నాను. సో మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సెక్రటరీ గారు, అలాగే డైరెక్టర్ అసోసియేషన్ అటువంటి హెడ్ అయినటువంటి విఎన్ ఆదిత్య గారు, అశోక్ కుమార్ గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఎలా ఉంటారంటే అన్నీ ఉన్న విస్తరి చాలా హెవీగా మంచిగా ఎగరకుండా ఉంటుంది కదా, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ప్రతి చిన్న సినిమాని సపోర్ట్ చేస్తూ ఛాంబర్లో వస్తూ ఉన్నారండి. రియల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే సముద్ర గారు కూడానండి. నాకు సముద్ర గారు, మేము ఒకే దగ్గర ఉండేవాళ్ళము. అంత పరిచయం అంటే ఒక సొంత ఫ్యామిలీ లాగా. సముద్ర గారు కూడా అప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రీసెంట్గా ఆయన ఎఫ్డిసి డైరెక్టర్గా వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. సో ఈ ఒక్కడుగు టైటిల్ లాంచ్కి ఇంతమంది, అలాగే కళ్ళు సినిమా చేసి ఒక్క సెన్సేషన్ సృష్టించినటువంటి మీరు కూడా సార్ తప్పకుండా రియల్లీ ఏ గ్రేట్ పర్సన్. శేఖర్ గారు కూడా నాకు బాగా పరిచయం. మానస్కి శేఖర్ గారికి చాలా రోజులు బట్టి బాగానే అసోసియేషన్ ఉంది. అలాగే ఇప్పుడు మొదటిగా మాట్లాడినటువంటి యాక్టర్ అయినటువంటి రమణ గారు, మురళీ గారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒక్కడుగు టైటిల్ ఇట్ సెల్ఫ్ కొంచెం న్యూగా ఉంది. నేను ఏం చెప్తానంటే, సెన్సేషన్ సృష్టించాలి అంటే చిన్న సినిమా అన్న కాదండి, పెద్ద సినిమా అని కాదు, కథ బాగుండి క్వాలిటీతో దాన్ని మంచిగా రిలీజ్ చేసేటట్లయితే డెఫినెట్గా ఆ సినిమా అనేది జనాలకి రీచ్ అవుతుంది. ఆ విధంగా రీచ్ అయ్యేలాగా అందరూ టెక్నీషియన్స్, డైరెక్టర్ టీము, ఎవ్రీ వన్ షుడ్ వర్క్ ఇన్ సచ్ ఏ వే సో దట్ డెఫినెట్లీ ఈ ఒక్కడుగు ముందడుగు వేస్తుందని నేను మనస్ఫూర్తిగా
నమ్ముతున్నాను. దానికి కెమెరామ్యాన్గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు కూడా నాకు బాగా పరిచయము. ఇదంతా మనమే ఒక సినిమా చేస్తున్నామా, మనదే సినిమా అనేటువంటి ఫీలింగ్తో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకని మనము నాది అనుకోకుండా మనము అనుకునేటప్పుడు డెఫినెట్గా ఆ మూవీ మంచిగా రీచ్ అవుతుందండి. జనాలకి రీచ్ అయ్యేలాగా సక్సెస్ఫుల్గా సినిమాని చేసి ప్రమోషన్ కూడా మీరు కంప్లీట్ బాగా చేసుకొని డిజిటల్ మీడియాలో ప్రమోషన్తో తక్కువ అమౌంట్స్తో అవుతూ ఉంటుంది. అందుకని ఆ ప్లాట్ఫామ్ని మీరు బాగా రీచ్ అయ్యేలాగా కొంచెం చేస్తే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరినైనా మర్చిపోలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ పద్మిని నాగులపల్లి. థ్యాంక్ యూ. సో ఒక్క అడుగు గురించి ఏదో చెప్పాలనుకుంటుందంట. ఒక్క అడుగు జీవితాన్ని మారుస్తుంది, ఒక్క అడుగు దేశాన్ని మారుస్తుంది, ఒక్క అడుగు. ఈ సినిమా పేరెంత బాగుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న మోడల్ శేఖర్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఆయన మన తెలుగు టి రాజేంద్ర అనుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఎన్నో సమస్యలు ఉంటాయి. కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ తర్వాత మీరు తీసే ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్, టీజర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ ఆర్ గోయింగ్ టు రిలీజ్, అదే మిమ్మల్ని ఆడియన్స్ తీసుకొస్తుంది. ఇంకా వేరే ఏవి తీసుకురావు. కాబట్టి దాని మీద కష్టపడి ఎందుకంటే మీరు చెప్పక్కర్లా, ఎందుకంటే ఇది తీసుకున్నప్పుడే మీరు ఏం చేయాలనేది డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు అందులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలనే కాదు, చిన్న సినిమానే. సినిమా హిట్ అయితే మీరు పెద్ద సినిమాలోకి వెళ్ళిపోతారు. సినిమా లేకపోతే మీరు చిన్న సినిమా అని చెప్పుకోవాలనే దానికి ఉపయోగపడుతుంది. బట్ అలా అక్కర్లేదు. మీ ఇన్ని సంవత్సరాలుగా మీకున్న ప్రొఫెషను, మీరు ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీకు ఆ భగవంతుడు మంచి సక్సెస్ ఇచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని, చాలామంది కొత్త వాళ్ళు అంటే సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన తీసుకున్న వాళ్ళు దీంట్లోకి వస్తే మళ్ళీ ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది. డబ్బులే అవసరం లేదు, ఏం అవసరం లేదు సినిమా అంటే అది దట్స్ వాళ్ళు ఋషులు అనమాట, వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బేసికల్గా మనీ గురించి కాకుండా సినిమా 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 వాళ్ళు ఫ్యామిలీ కూడా పక్కన పెట్టేసి నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి వీళ్ళంతా. దే హ్యావ్ దే ఓన్ ఫ్యామిలీస్ అండ్ ఆల్ ద స్టఫ్ ఉంది కదా, బికాస్ దే లవ్ సినిమా. సో అందుకని ఇలాంటి పెద్దల ఆశీర్వాదం కంపల్సరీ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో అట్లాగే ఎంవి రావు గారు ఇప్పుడు మార్నింగ్ రేపు షూటింగ్ పెట్టినా సరే ఆయన 5 o'clock వస్తాడు అనమాట. సో నేను ఆ సార్ నుంచి ఆ టైమింగ్స్ అనేది నేర్చుకున్నాను. ఎప్పుడు మళ్ళీ టైం గురించే మాట్లాడతాను. అండ్ ఈజ్ ఆల్సో ఆల్రౌండర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్. ఎంత టాలెంట్ అనేది అది మాటలో చెప్పలేంది. ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫిలిం స్కూల్. ఆయన ఒక ఫిలిం స్కూల్ అనమాట. సో అట్లాగా చాలా జర్నీ స్టార్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ సార్, రఘు సార్. అండ్ నెక్స్ట్ సత్య మాస్టర్ గారు. అండ్ ఈ సత్య మాస్టర్ గారి గురించి ఏం చెప్పాలి, ఈజ్ ఆల్సో బెస్ట్ ఫ్రెండ్ మీ, వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ డ్యాన్స్ స్కూల్ అద్భుతంగా ఉంది. మాస్టర్ గారు డాన్స్ స్కూల్తో పాటు నాకు మీ గురించి విన్నాను, ఫిలిం స్కూల్ స్టార్ట్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి సత్య ఫిలిం అకాడమీలో ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది మెయిన్ రోల్. ఐఎమ్ టేకింగ్ కేర్ అబౌట్ ఆల్ ద యాక్టింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ మాస్టర్జీ. అండ్ ఎందుకంటే ఆ మాస్టర్ గారికి కూడా చాలా అంబిషన్ అనమాట, డ్యాన్స్తో పాటు మనం ఇంకా ఏదైనా చేయాలి ఇండస్ట్రీకి. సో వాళ్ళకి కొత్త ఫిలిం అయిన తర్వాత, ట్రైన్ అయిన తర్వాత అండ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి. సో బిహాఫ్ ఆఫ్ దిస్ సార్ ఐఎమ్ టెలింగ్, మ్యాక్సిమం ఫిలిం స్కూల్ ఏంటంటే అందరు ట్రైన్ అవుతున్నారు, బట్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ కెన్ నాట్ బ్లేమ్ ఎనీ వన్. ఆపర్చునిటీ రాలేదని మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. ఎవరి సర్కమ్స్టెన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఇన్ దిస్ అకేషన్ ఈ ఒక్క అడుగు సినిమా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ నేను చూశాను కాబట్టి ఈ సినిమాలో 60 to 70% ఆడిషన్ కండక్ట్ చేసి కొత్త వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ నేను చేస్తున్నాను. అందులో ఫిలిం స్కూల్, సత్య ఫిలిం అకాడమీ నుంచి ఇంకా డిఫరెంట్ ఫిలిం స్కూల్, అన్ని ఫిలిం స్కూల్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఆడిషన్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద ఆపర్చునిటీ టు యంగ్ బాయ్స్, బికాస్ అది 100%. బికాస్ ఎందుకంటే సినిమాకి డోంట్ థింక్ ఇన్ రాంగ్ వే, సినిమాకి యాక్చువల్గా టాలెంట్ పీపులే కావాలి. ఎందుకంటే టాలెంట్ పీపుల్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది, సినిమా సక్సెస్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ఇక్కడ సెంటిమెంట్లు ఏమి ఉండవండి. ఇది ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.